నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చీమకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రాంగణం నందు గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా కేఎన్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుడ్డు వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరూ ఆయన రచించిన రాజ్యాంగంలోని దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రాథమిక హక్కుల విధులకు కాపాడుకునేటప్పుడు ఆయనకు నిజమైన నివాళులర్పించడమన్నారు. ఆయన గొప్ప సంస్కరణ, మానవతావాది, దేశ ప్రజలకు ఓటు అనే వజ్రాయుధాన్ని రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ అందించిన గొప్ప ప్రపంచ మేధావని ఆయన త్యాగాలను సందర్శించుకోవడం కొనియాడారు. కార్యక్రమంలో పేరం శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్ పాటిబండ్ల గంగయ్య, జేఏసీ మండల అధ్యక్షులు బండ్ల కొండలరావు, జేఏసీ నాయకులు మరి లక్ష్మీనారాయణ, జేఏసీ ఉపాధ్యక్షులు దగ్గు సిద్ధయ్య, జేఏసీ కార్యదర్శులు షేక్ జంషీర్, పాలపర్తి శ్రీకాంత్, కేఎన్పీఎస్ నాయకులు ఆర్ రాంబాబు, ఎద్దు విజయ్ కుమార్, మట్టికుంట రామాంజనేయులు, కడియం అంజయ్య, అల్లడి పవన్, చావబత్తిన రాజేష్, తుమ్మ అఖిల్, పి కిషోర్, అల్లరి రవి, జేఏసీ నాయకులు కోటరాములు, పేరం తిరుమల, కట్ట శివకృష్ణ పాల్గొన్నారు. ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకొని వెళ్తాం. ఆయన ఒక ప్రజాస్వామికవాది. ఒక దేశంలో అట్టడుగున ఉన్న అంటరాని కులంలో పుట్టి ఆ దేశాన్ని ఎట్లా నడిపించాలి, అది శాసనబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎలా ఈ ప్రజలు ముందుకెళ్ళాలి, దేశాభివృద్ధికి ఎట్లా పాటుపడాలని చెప్పి మాట్లాడిన మన పెన్నును ఉపయోగించి అతను చదువుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు ఒక భారతదేశానికి అందించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన చనిపోయిన రోజు. వాస్తవంగా ఈ పిడికడి మందో కొద్ది మందో ఆయనకు నివాళులు అర్పిస్తున్న దురదృష్టకరమైన సంఘటన. వాస్తవంగా ఈరోజు ప్రధాని మోడీ దగ్గర నుంచి మన చీమకుర్తి నగర పంచాయతీ మున్సిపాలిటీలో ఉన్న ఉద్యోగుల వరకు ఉద్యోగాలు కేవలం రిజర్వేషన్ కాదు, అతను రాజ్యాంగంలో పెట్టిన ఒక విధి. దానివల్ల ఉద్యోగాలు చేసుకుంటా కనీసం అంబేద్కర్ని ఈరోజు గుర్తు చేసుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో మన పాలకవర్గం, ప్రతిపక్ష అధికారపక్ష పార్టీలు, ఇక్కడున్న అధికార యంత్రాంగం మొత్తం ఆయన్ని విస్మరించడం చాలా దురదృష్టకరం. వీళ్ళు ఎంత నిర్లక్ష్యం చేసినా, ఎంత విస్మరించినా 130 కోట్ల మంది భారతీయ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి 120-130 సంవత్సరాల క్రితం చనిపోయినా కానీ ఆ ప్రపంచ మేధావుని గుర్తుంచుకునే రోజు, ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజుని పేద ప్రజలు జరుపుకుంటున్న సందర్భంలో ఆయన ఆశించిన రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, అందరికీ గాలి పీల్చుకునే హక్కు, అందరికీ మంచినీళ్ళు తాగే హక్కు, అందరికీ చదువుకునే హక్కు, అందరినీ మాట్లాడించే హక్కు, మన భావ ప్రకటనని, స్వేచ్ఛని అడిగే హక్కు, అన్ని మతాలు కలిసి ఉండే హక్కు, ఈ హక్కులన్నింటినీ కాలరాస్తా ఈరోజు దాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం స్వేచ్ఛ, సమానత్వాన్ని తీసి మనుస్మృతిని అమలు చేస్తున్న సందర్భంలో ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతిలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన పీడిత ప్రజలందరి మీద ఉంది. భారతదేశం ప్రజలందరి మీద కూడా ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ఉంటేనే 70-80 సంవత్సరాలుగా ఈ దేశం ఇట్లా ఉంది. అదే రాజ్యాంగం లేకుండా మనుస్మృతి ఉంటే 150-200 సంవత్సరాల క్రితం మనుస్మృతి ఏ విధంగా అమలైందో అది మళ్లీ తిరిగి తేవడం కోసం హిందూ ఫాసిస్ట్ శక్తులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఆయనకు నివాళులు అర్పించడం అంటే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడమే, లౌకికత్వాన్ని కాపాడుకోవడమే, స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడుకోవడమని ఈ సందర్భంగా మహానుభావుడికి నివాళులు అర్పించడానికి వచ్చిన అందరికీ కుల నిర్మూలన పోరాట సమితి తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.
జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. జై భీమ్. జై భీమ్. ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాలందరూ కూడా పేరు పేరు వందనం.